మందకృష్ణ నాయకత్వం, మందకృష్ణ నాయకత్వం, జై మాదిగా, జై జై మాదిగా, మందకృష్ణ నాయకత్వం, జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. ఈరోజు మన ఇందల్వాయి మండలం ఎంఆర్పిఎస్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మన్యకృష్ణ మాదిగ గారికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సబ్బండ కులాలు మన ఎస్సీ మన వర్గీకరణకు అందరూ భారతదేశంలో ఉన్నటువంటి సబ్బండ సంఘాలు కూడా అందరూ వర్గీకరణ కావాలని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఏకమై వాళ్ళు కూడా వర్గీకరణ కావాలి చేసేస్తే కూడా బాగుంటుంది అని చెప్పి అందరూ మద్దతు ఇస్తుంటే మన పసుపుల రామ్మూర్తి అనే వ్యక్తి ఈ వర్గీకరణ చేస్తే బాగుంటుంది, మందకృష్ణ మాదిగ గారిని కొట్టి చంపే రోజులు వస్తాయి, తరిమి కొట్టే రోజులు వస్తాయని వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇది సమాజంకు కరెక్ట్ కాదని మేము ఇక్కడ ఇందల్వాయి నుంచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అట్లాగే ఇట్లా మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని మేము పోలీస్ శాఖ వారిని కూడా కోరడం జరుగుతుంది. జై మాదిగా, జై జై మాదిగా. ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలు ఇందల్వాయి మండల్లో ఈ వర్గీకరణ కోసం ఏదైతే ఉద్యమం జరుగుతుందో గత 30 సంవత్సరాల నుంచి ఇందల్వాయి మండల్ శాఖ ఈ యొక్క కమిటీ ఈరోజు ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. రామ్మూర్తి మాల అనే సోదరుడి మీద ఈరోజు కంప్లైంట్ చేశాము. అయితే విషయం ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుపుతున్నటువంటి జాతీయ నాయకుడు ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడమైనది.